తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని స్థాపించారు. అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఉత్తర తెలంగాణలో కీలకమైన జగిత్యాల గడ్డపై గురి పెట్టారనే వార్తలు గుప్పమంటున్నాయి. సొంత పార్టీని విస్తరిస్తూ స్థానిక నేతల సహకారంతో ఇక్కడ జెండా ఎగురవేసి ఉత్తర తెలంగాణలో తన పట్టును నిరూపించుకునేందుకు కవిత వేస్తున్న వ్యూహాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసేలా ఉన్నాయి. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో నిత్యం వార్తల్లో నిలిచే పేరు కల్వకుంట్ల కవిత. గత దశాబ్ద కాలంలో నిజామాబాద్ ఎంపీగా, ఎమ్మెల్సీగా ఆమె ప్రాణం ఎన్నో మలుపులు తిరిగింది. ముఖ్యంగా గత ఎన్నికల తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఆమె రాజకీయ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. సుదీర్ఘకాల విచారణలో జైలు జీవితం వంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న తర్వాత తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికి సరికొత్త పంథాను ఎంచుకున్నారు కవిత. గతంలో తండ్రి పార్టీలో కీలక పాత్ర పోషించిన కవిత ఇప్పుడు ఆ పార్టీ నుండి విడిపోయి తన సొంత రాజకీయ అస్తిత్వం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గాన్ని తన రాజకీయ పునరాగమనానికి వేదికగా మార్చుకోవాలనే పట్టుదలతో కవిత ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. లిక్కర్ కేసు సృష్టించిన ప్రతికూలతను చెరిపివేసి ప్రజాక్షేత్రంలో గెలుపు ద్వారా తన రాజకీయ సత్తా చాటాలన్న పట్టుదలతో ఉన్నారు కవిత. అందుకే గత పార్టీ పాత వాసనలు లేకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్ర సేనను సిద్ధం చేసుకుని జగిత్యాల కోటపై కన్నేశారు. ఈ క్రమంలో ఆమె తన వ్యక్తిగత చరిష్మాను, కుటుంబ నేపథ్యాన్ని కూడా వాడుకుంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కవిత జగిత్యాల మీద కన్నేయడానికి బలమైన కారణం ఆమె గత రాజకీయ నేపథ్యం. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలిగా పనిచేసిన కాలంలో జగిత్యాల నియోజకవర్గం ఆమె పరిధిలోనే ఉండేది. ఎంపీగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలోని ద్వితీయ శ్రేణి నాయకులతో, సామాన్య ప్రజలతో మంచి సంబంధాలను ఏర్పరచుకున్నారు. జగిత్యాల గడ్డపై కవితకున్న పట్టు, స్థానిక సమస్యలపై ఉన్న అవగాహన ఇతర నియోజకవర్గాల కంటే ఆమె ఈ పోరాట ఖిల్లా వైపే మొగ్గేలా చేస్తున్నాయి. భౌగోళికంగా జగిత్యాల అనేది నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల వారధిగా ఉంటుంది. ఇక్కడ పట్టు సాధిస్తే రెండు జిల్లాలోని రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కవిత అమలు చేసిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా గల్ఫ్ కార్మికుల సమస్యలపై ఆమె చేసిన పోరాటాలు ఇక్కడి ప్రజల మనసులో ఆమెపై ఒక సానుకూలతను మిగిల్చాయి. ఆ పాత జ్ఞాపకాలను మళ్లీ తట్టిలేపి తన విజయానికి సోపానాలుగా మార్చుకోవాలని కవిత వ్యూహరచన చేస్తున్నారు. దేనికి తోడు రాబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో జగిత్యాల అసెంబ్లీ స్థానం మహిళలకు రిజర్వ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న చర్చ నడుస్తోంది. ఒకవేళ మహిళా రిజర్వేషన్ కనుక అమల్లోకి వస్తే అక్కడ మహిళా నేతగా కవితకు తిరుగులేని ఆధిపత్యం లభిస్తుందని ఆమె వ్యూహకర్తలు భావిస్తున్నారు. అందుకే జగిత్యాలను తన భవిష్యత్తు కార్యస్థానంగా భావిస్తూ ఇక్కడి నుంచి ఉత్తర తెలంగాణ రాజకీయాలను శాసించాలనుకుంటున్నారు కవిత. మహిళా రిజర్వేషన్ అనే అంశం ఒక కవచంలా మారుతుందని, ప్రత్యర్థుల విమర్శలను ఎదుర్కోవడానికి, మహిళా ఓటర్లను ఆకర్షించడానికి ఇదొక గొప్ప అవకాశమని కవిత నమ్ముతున్నారు. జగిత్యాల సామాజిక సమీకరణాలు కూడా మహిళా నాయకత్వాన్ని ఆదరించేలా ఉండడం కవితకు కలిసొచ్చే మరో అంశం. జగిత్యాల రాజకీయాల్లో కవిత ఎంట్రీకి మరో కీలక అంశం అక్కడి నాయకుల మద్దతు. ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గతంలోనే కవితపై తనకున్న విధేయతను బహిరంగంగానే చాటుకున్నారు. ఆమె ఆశీస్సులతోనే తాను రాజకీయాల్లో ఎదిగానని, ఆమె గనుక పోటీ చేయాలనుకుంటే తన సీటును త్యాగం చేయడానికి కూడా సిద్ధమని ఆయన చేసిన ప్రకటన రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. సంజయ్ కుమార్ వంటి సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దతుండడం వల్ల పార్టీలో అసమ్మతిని తగ్గించడం కవితకు సులువవుతుంది. తన కోసం పనిచేసే ఒక బలమైన క్యాడర్ ఇప్పటికీ అక్కడ సిద్ధంగా ఉండడం జగిత్యాలలో కవితకున్న ప్రధాన బలం. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డితో కూడా కవితకు అంతర్గతంగా సత్సంబంధాలున్నాయని టాక్ ఉంది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలుపు కోసం కవిత సహకరించారని, అందుకే ఆయన కూడా కవిత విషయంలో సానుకూల దృక్పథంతో ఉన్నారని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. కేసీఆర్ కూతురిగా ఆమెపై ఉన్న గౌరవంతో ఆయన నుంచి పెద్దగా వ్యతిరేకత ఉండకపోవచ్చనే అంచనాలున్నాయి. ఈ రకమైన సహకారాలు కవితకు జగిత్యాలలో భారీ ఎడ్జ్ని ఇస్తాయని ఆమె అనుచరులు నమ్ముతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ నుంచి గట్టి అభ్యర్థి లేకపోతే, లేదా జీవన్ రెడ్డి పరోక్షంగా సహకరిస్తే జగిత్యాలలో కవితకు తిరుగుండదనే అంచనాలున్నాయి. అయితే ఒకవైపు సానుకూల అంశాలున్నా మరోవైపు బలమైన వ్యతిరేకత కూడా పొంచి ఉంది.
జగిత్యాల నియోజకవర్గంలో కేవలం బీఆర్ఎస్ మాత్రమే కాకుండా కాంగ్రెస్, బీజేపీ కూడా బలంగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో బలమైన నిర్మాణం లేని కొత్త పార్టీతో ఎన్నికల బరిలోకి దిగడం కవితకు ఒక సాహసమని చెప్పాలి. జగిత్యాలలో బీజేపీ హిందుత్వ కార్డును బలంగా ప్రయోగిస్తోంది. కవిత రాకను అడ్డుకోవడానికి బీజేపీ శ్రేణులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అధికార వ్యతిరేకతతో పాటు కొత్తగా ఏర్పడిన పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో గుర్తు తెలియకపోవడం వంటి సాంకేతిక ఇబ్బందులు కూడా ఆమెను ఇబ్బంది పెట్టవచ్చు. బూత్ లెవెల్ ఏజెంట్లు లేకపోవడం, పార్టీ నిర్మాణానికి సమయం తక్కువగా ఉండడం వంటివి కవితకు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది. బీజేపీ తరపున బోగస్ శ్రావణి వంటి బలమైన మహిళా నాయకులు పోటీకి సిద్ధమవుతుండడం, మరోవైపు జీవన్ రెడ్డి కోడలిని తెరపైకి తెచ్చి బీఆర్ఎస్ టికెట్ ఇప్పించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. జీవన్ రెడ్డి అందుకే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారనే ప్రచారం కూడా జరుగుతోంది. బలమైన త్రిముఖ పోటీ నెలకొన్న జగిత్యాలలో పాత పార్టీ ముద్ర లేకుండా కొత్త నాయకత్వంతో ప్రజల మనసు గెలవడం కవితకు కత్తి మీద సామినన్న వాదన కూడా ఉంది. కేవలం సెంటిమెంట్ మీద ఆధారపడకుండా కవిత అభివృద్ధి, ప్రత్యామ్నాయ ఎజెండాతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఓటర్ల విశ్వాసాన్ని మళ్లీ పొందడం అనేది ఆమె రాజకీయ చాతుర్యానికి పెద్ద పరీక్ష. కవిత జగిత్యాల నుంచి పోటీ చేయాలనుకోవడం వెనుక కేవలం ఒక ఎమ్మెల్యే సీటు గెలవాలనే ఉద్దేశం మాత్రమే లేదు. ఇక్కడ గెలవడం ద్వారా ఉత్తర తెలంగాణలోని ఇతర జిల్లాలపై కూడా తన ప్రభావాన్ని చూపవచ్చని ఆమె భావిస్తున్నారు. నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ వంటి జిల్లాల్లో తనకున్న పట్టును వాడుకుని రాబోయే రోజుల్లో తన పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ఆమె మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. జగిత్యాలను ఆమె రాజకీయ ప్రయోగశాలగా మలుచుకోవాలని చూస్తున్నారు. ఇక్కడ విజయవంతమైతే అదే ఫార్ములాను రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో కూడా అమలు చేయవచ్చని అంచనాతో ఆమున్నారు. కేసీఆర్ వారసత్వాన్ని మోస్తూనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించడం ఆమె ముందున్న లక్ష్యం. యువతను, మహిళలను పెద్ద ఎత్తున ఆకర్షించడానికి ఆమె డిజిటల్ క్యాంపెయినింగ్, పాదయాత్రలను కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండడంతో ఢిల్లీ నుంచి క్షేత్రస్థాయి రాజకీయాల దాకా అన్ని విషయాలపై కవితకు పట్టుంది. ఈ అనుభవంతో అందరినీ మమేకం చేసుకుంటూ ముందుకు సాగాలని ఆమె ఆలోచిస్తున్నారు. ఒకవేళ జగిత్యాల ప్రజలు ఆమెను ఆదరిస్తే తెలంగాణ రాజకీయాల్లో కవిత ఒక బలమైన శక్తిగా ఏర్పడే అవకాశం ఉంది. మొత్తానికి కవిత కథన క్షేత్రంగా ఎంచుకోవడంతో జగిత్యాల రాజకీయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త చర్చకు దారితీసింది. కవిత అడుగులు ఎటు పడతాయి, ఆమె వ్యూహాలు ప్రత్యర్థులను ఎలా దెబ్బతీస్తాయనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ జగిత్యాల నుంచే ప్రారంభమవుతుందో లేదో కాలమే నిర్ణయించాలి.